హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం భోజనం చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్దీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది భోజనం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతగా పాటించడం లేదు. దీనివల్ల చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే భోజనం చేసిన తర్వాత మీకు కనుక ఇలాంటి పనులు చేసే అలవాటు ఉంటే వాటిని వెంటనే మానేయండి. ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిన్న తర్వాత కనుక మీరు ధూమపానం చేస్తే మీ జీర్ణక్రియ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల మీ జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. అలాగే తిన్న వెంటనే పడుకున్నట్లయితే మీకు గ్యాస్ట్రిక్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. తిన్న తర్వాత టీ కనుక తాగినట్లయితే మీ జీర్ణాశయంలో యాసిడ్ అధికంగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే భోజనం తర్వాత అధికంగా నీళ్లు తాగడం వల్ల మీ కడుపులోని ఆమ్లాలు జీర్ణక్రియకు అవసరమయ్యే ఎంజైమ్లు త్వరగా కరిగిపోతాయి. తిన్న వెంటనే స్నానం చేయడం ద్వారా మీ జీర్ణ వ్యవస్థ పనితీరు అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.